ఇఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఈస్ డిక్రీజ్ ఇన్ అన్ ఎకానమీ, ఇట్ విల్ ఎకానమీలో వడ్డీ రేట్లు తగ్గితే ఏమవుతుంది? అదేం చేస్తుంది? ఇట్ విల్ డిక్రీజ్ ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎకానమీ. మీరు ఒకసారి ఆలోచించండి, వడ్డీ రేట్లు తగ్గితే మీరు ఏం చేస్తారు? లోన్ తీసుకుంటారా, తీసుకోరా? వడ్డీలు తక్కువ వస్తే చాలు లోన్ తీసుకుందాం, తక్కువకి వస్తున్నాం. లోన్ తీసుకున్నాడు, ఆ డబ్బులు ఏం చేస్తాడు? ఖర్చు పెడతాడు. సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? పెరుగుతుంది. లేదా నీకు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా సరే వడ్డీ రేట్ తక్కువ ఉంటే నువ్వు బ్యాంకులో పెట్టడానికి ఇష్టపడతావా? ఇష్టపడవు. సో యూ విల్ ట్రై టు స్పెండ్ ఇట్. సో కాబట్టి డిక్రీజ్ ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తప్పు. ఇంక్రీజ్ ద ట్యాక్స్ కలెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. వడ్డీ రేట్లు తగ్గితే ఇమీడియట్గా గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుందా? దెర్ ఈజ్ నో డైరెక్ట్ లింక్. ట్యాక్స్ కలెక్షన్ పెరగడానికి స్కోప్ ఉంటుంది, ఎలాగో కూడా చెప్తాను. కానీ ఇలా వడ్డీ రేట్ తగ్గగానే ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతుందా అంటే డైరెక్ట్ లింక్ అయితే లేదు, పక్కన పెడదాం. ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎకానమీ. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గాయి, నువ్వు ఒక కంపెనీ రన్ చేస్తున్నావు. వడ్డీ రేట్ తగ్గినప్పుడు నువ్వు ఎక్స్పాండ్ అవుతావు అనుకుంటా, వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతావా? తక్కువ ఉన్నప్పుడే నేను లోన్ తీసుకుంటాను, బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటాం. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం పెట్టే డబ్బులు ఏమంటాం? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. సో వడ్డీ రేట్లు తగ్గితే ఇమీడియట్గా ఏం జరుగుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగితే, కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగితే, దానివల్ల ప్రొడక్షన్ పెరిగితే, దానివల్ల ప్రజలకు కూడా ఎక్కువ కన్జంప్షన్ కూడా పెరిగితే, అప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్షన్ పెరగవచ్చు. కానీ అది డైరెక్ట్ లింక్ కాదు. సో ఇమీడియట్ లింక్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్కి డైరెక్ట్ లింక్ ఉంది. ఇంక్రీజ్ ద టోటల్ సేవింగ్స్ ఇన్ ద ఎకానమీ? నో, సేవింగ్స్ తగ్గుతాయి. వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎవడు సేవ్ చేయడు, దే విల్ స్పెండ్ ఆర్ ఇన్వెస్ట్. సో ఆన్సర్ ఏంటి? సి.